హలో హలో సరే 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 ఇంక నువ్వు మాట్లాడేందుకు మంచి టైంలో ఫోన్ చేసినవే. ఇక చూడు నా బతుకుదేరు చూడు, ఇక చూడు, ఇక చూడు ఎన్ని ఎకరాల తోట ఏం కథ చూడే, నా బాధ చూడే, ఇన్న బాధ నా బాధ చూడు. ఇక ఇంత చేల్లా నేను ఒక్కనే తెల్లనరక పొద్దాక నాకు మాట్లాడేటోళ్ళు లేడు, మందలిచ్చేటోళ్ళు లేడు. మా సేటన్నోడు ఎల్లుడు వారానికి ఒక్కసారి వస్తాడు. ఇది ఏం చేయాలి, వారానికి ఒక్కసారి వచ్చి అయితే ఓటి పడి వారేసిపోతాడు తిండికి. అవి ఎక్కడో ఇక్కడికి కిలోమీటర్ గుడిసే దూరం ఉన్నది. నేను ఒక్కడిని అక్కడ పడి సావాలి. కనీసం మందలు ఇచ్చినోడు మాట్లాడినోడు ఎవ్వరు లేడు. నేను ఏం చేయాలి, నువ్వేమో అక్కడికి వస్తానంటే నేను అద్దు, నువ్వు బాకిదరదా నాకు అనబడుతుంది. వీడు పని చేయకపోతున్నా, వీడు పొట్టుపొడి కొడుతుండే అక్కడ చూడగలుగుతావు. ఇంత సేను మొత్తం ఇక గడ్డి నేను ఓ దిక్కు చేస్తే ఓ దిక్కు పచ్చబడుతుంది. వాడు చేస్తలేడు అని నన్ను చంపుతుండు. నేను నాకు ఇక్కడ ఉండవుతే అయితే లేదే వస్తలే అంటే బాకిదరే రాకు అక్కడికి వస్తే మనం మందాయి సత్రం అయితే బాకెట్ దేదాలే అనబడుతుంది. నేను చావాలి నాన్న మరి ఇక్కడ చెప్పు. ఇక చూడు అంత చూడు, ఇంత పని ఒక్కరిని ఎంత చేయాలన్నా చూడు చూడు నేను నీకు చెప్తాను. నన్ను ఏమను అద్దు నువ్వు ఇక్కడ బాగా బాధ్యత నువ్వు ఆనే ఉండాలి. పిల్లగాని పెద్దోళ్ళు రైతు పెళ్ళిళ్ళకి ఎదిగిండ్రు అది ఇది అనబడుతుంది. చూడు నా బాధ చూడే, నేనేం చేయాలి చెప్పు. నీ ఒక్కరిని ఉండబుద్ధి అయితే లేదా నీతో చెప్తే నువ్వు నన్ను ఏమున్నా బాగిదర రాకు బాధ్యతలు బాగిదర రాకు అనబడుతుంది. ఇక్కడ ఒక్కరిని ఎన్ని రోజులు కావాలి ఏం కదా చెప్పు. కలరాని దేశంలో నీలా నేను కష్టపడుతుంటేనే చాలా, కలరాని దేశంలో నీలా నేను కష్టపడుతుంటేనే చాలా. బయటి దేశాలకు వచ్చి బాధపడుతుంటి, బయటి దేశాలకు వచ్చి బాధపడుతుంటి. నిన్ను చూడక నేను నిలువజాలను నీలా, కనరాని దేశంలో నీలా నేను కష్టపడుతుంటేనే చాలా. ఏం చేయాలి నేను ఇక్కడికి వచ్చి ఎంత బాధపడుతుందా. నీకెంత చెప్పినా కానీ నన్ను బాగిదర దాకా రాకు అనబడుతుంది. నా బాధ చూడే. ఇక నువ్వు వీడియో కాల్ చేసినావు మంచి టైం చూడు మంచిగా చూడు నా బాధ ఏందో చూడు, నీకు అర్థమవుతుంది. వయసు వాళ్ళు చూపే నీలా మన ప్రేమాది రాలేదు ఎలా, వయసు వాళ్ళు చూపే నీలా మన ప్రేమాది రాలేదు ఎలా. వెళ్ళిపోయిన వయసు మళ్ళీ ఎట్లా వచ్చు, వెళ్ళిపోయిన వయసు మళ్ళీ ఎట్లా వచ్చు. పిల్లల చూడక ఉండలేను నీలా, వయసు ఇరిగిపోయే నీలా మన ప్రేమాది రాలేదు ఎలా. ఇలా మన వయసు నీ వయసు అక్కడ విడిగిపోతుంది, నా వయసు ఇక్కడ విడిగిపోతుంది. నేను ఏం చేయాలి చెప్పు. మనం ఈ బతుకు ఎన్ని రోజులు బతుకుడు, ఈ బాగిల బాధలు చేయబట్టి మన బతుకంతా వ్యర్థమైపోయి. కలలోకి అత్తివే నీలా నీతో కలిసి మాట్లాడేది ఎలా, కలలోకి అత్తివే నీలా నీతో కలిసి మాట్లాడేది ఎలా. అప్పుల బాధతో ఆగమాయే బతుకు, అప్పుల బాధతో ఆగమాయే బతుకు. ఊరు చూడక నేను ఉండలేను నీలా, కనరాని దేశంలో నీలా నేను కష్టపడుతుంటేనే చాలా. ఏం చేయాలి ఇక నీకు మాట రూపంగా చెప్పిన, పాట రూపకంగా చెప్పిన నా నీకు కనికరం కలుగుతలేదా చెప్పు. నేను ఉండన్నా సావన్నా చెప్పు, నువ్వే చెప్పు. వద్దు నా మాట ఒక్క ముచ్చటిను బావా. మాట చెప్పిన ఇష్టమే. అది బాబు నీ దండం పెడతా బావ, కొంచెం నా మాటను బావా. నీ దండం సలహా ఉండదు, అక్కడ పానం పోతుంది అంటే దండం అంటావు. నా మాటను కొంచెం అట్లా కాదు, నీకు చూపిస్తున్నా లొకేషన్ చూపిస్తున్నా. ఇది ఒక 50 ఎకరం ఉన్నది. 50 ఎకరంలో నేను ఒక్కనే పని చేయాలి.
ఇంకొకళ్ళు పెట్టు అని అంటే లేదు ఉంటే నువ్వు ఒక్కడే చేయాలి లేకపోతే దెంగేటున్నాడు నేనేం చేయాలి ఆయన ముందే వీళ్ళు ముస్లింలు వాళ్ళు మనం తెలుగు వాళ్ళు అంటే దగ్గర రాని మనం తెలుగు వాళ్ళు అంటే కసురుకుంటారు ఈ దేశాన ఇప్పుడు ఆయన మనకు రాజు ఆయన చెప్పిందే వినాలి ఇక్కడ ఇగో చుట్టూ సిసి కెమెరాలు ఇక్కడ సోపతి గారు వచ్చినా ఎవ్వరు వచ్చినా ఆ ఊకోడు ఇక నేను తెల్లదనక పొద్దాక ఒక్కడిని మళ్ళీ నాకు పలాంటి టైము ఓ 8 గంటల డ్యూటీ చేసుడు ఓ 4 గంటలు కూర్చుండు ఇట్లా అన్నది లేదు 24 గంటల డ్యూటీ చేస్తూనే ఉండాలి సిసి కెమెరాల వాడు ఇంట్లో కూర్చుండి మా సేటు ఇంట్లో కూర్చుండి చూస్తాడు నేను కూర్చున్నది చూస్తాడు నిలబడ్డది చూస్తాడు ఎక్కడికైనా చూస్తాడు ఇక నేను ఈ పక్క చేస్తే ఆ పక్క పచ్చబడుతుంది ఆ పక్క చేస్తే ఈ పక్క పచ్చబడుతుంది నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడుగుతుండు నేను ఏం చేయాలి చెప్పు నేను నీకు చెప్తే సరే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని నీతో చెప్తే నీ దండం పెడతా నీ బాన్సను పిల్లలు పెద్దోళ్ళు అయినరు పెళ్ళిళ్ళకి ఎదిగినరు నువ్వు ఇక్కడికి వచ్చిన అప్పు తీరది అనబడుతుంది ఇక నేను అక్కడ ఇట్లా చూడాలి ఇక్కడ చావన్నా ఉండన్నా అని ఏం చెప్పు నీకు లొకేషన్ చూపించరా నీకు మొన్న చెప్తే నువ్వు అట్నే అన్నావు ఇక నువ్వు మంచి టైంకి ఫోన్ చేసినావు ఇదంతా చూసినావు ఇక నువ్వు ఏం అర్థం చేసుకుంటావో నన్ను నాకేం సమాధానం చెప్తావో నీ ఇష్టం ఇటువంటి ఎందుకు పోయినావు ఇక మరి నేను మొదలే చెప్పిన కదా నాకైతే ఉండవు చేస్తుంది పిల్లగాళ్ళు కళ్ళలు కలబడుతుంది నువ్వు కళ్ళలు కలబడుతున్నావు మన ఊరు ఇల్లు కళ్ళలు కలబడుతుంది ఉంటే డబ్బులైనా ఇప్పుడు అప్పు అంత ఎట్లా తీరాలి ఆడిడ తెస్తుంది మరి అప్పు తీరాలంటే నేను ఏం చేయాలి అప్పు తీరాలంటే అప్పు తీరాలని వచ్చిన నేను అది బావని మనసు మార్చుకో పిల్లలకు నేను చూసుకుంటా లేదంటే మనసు మార్చుకోమంటే నేను ఏం చేయాలి వద్దు నా మాట ఒక్క ముచ్చటిను బావా మనసులో ఉన్న మాట చెప్పండి ఇష్టమే అది బావ నీ దండం పెడతా బావ కొంచెం నా మాటను బావా ఈ దండం సలహా ఉండే నాకు పానం పోతుంది అంటే దండం అంటావు నా మాటను కొంచెం ఎక్కడ కనిపిస్తలే రాముల ఈ మనిషి ఇదేంటిది చెట్లకి వస్తేనే భయం అవుతుంది ఇది అవుతా బాగాలేకపోతే పల్లెటూరా ఇది ఓ రానా అబ్బా ఎన్ని రోజులు నమస్తే. ఎన్నోడు వచ్చి ఎన్ని రోజులు మనోళ్ళు లేరా అయ్యో రాలేదా అరే ఎవరు రాలేదే నువ్వు మొన్న ఫోన్ చేసినావు కదా నువ్వు పలానా దారికి వస్తానని అన్నావు అదే ఇవాళ అత్తరాని చూస్తే కొండకెదిరి చూస్తున్నా కాదే నేను వాళ్ళతో ఫోన్ చేస్తే పొద్దున మాట్లాడిండు ఇక నాకేం మరి ఇవాళ డ్యూటీ నుంచి అష్టాలకు ఇవాళ అసలు జిమ్ కాబట్టి ఇవాళ కంపల్సరీ డ్యూటీకి రావాలని ఫోన్ చేసినాక నేను ఒక 10 మంది లేబర్ నువ్వు మొన్న ఫోన్ చేసినప్పుడు జిమ్ రోజు కంపల్సరీ వస్తామని అన్నారు అదే మరి ఇక ఇవాళ జిమ్ కాబట్టి కానీ నాకు జిమ్ అయినా నాకు రెస్ట్ లేదు పనే అంతేనా పనే విననే ఇక తోటలు జిమ్ గిమ్మ లేదు అవును, నీకు ఇక 24 గంటల డ్యూటీ నాది 24 గంటల డ్యూటీ లెక్కనే ఉండే అయితే నేను చూస్తున్నా ఎట్లా తోటలకి వేస్తారు కదా ఏ కనసం చూస్తున్నా మళ్ళీ అప్పటికి సాయంత్రం గిట్ట ఇక హోటల్కి బీటలకు పోయి పోతే మీతో అత్తే టైంపాస్ అయితే అని చూస్తే ఇక మీరు అత్తలు లేదు కానీ పని చేసుకుంటూనే ఉన్నా మరి నువ్వు ఒక్కరు వాళ్ళు అప్పుడే వచ్చింది మేము పొద్దుగాల ఫోన్ చేస్తే కనుక అయింది మేము ఇవాళ మాకు జిమ్ డ్యూటీకి ఏది లేదు మేము పోతాం రావణ దగ్గరికి అని అంటే సరే నాకైతే డ్యూటీ ఉన్నది నేను వస్తా అని చెప్పిన నేను అదే చూస్తున్నాను నెల రోజులైంది కదా మీరు వచ్చి కరెక్టే కానీ ఆ రోజున బాధ చూసి ఏడితి మీరు వాడి కూర్చో ఇక నేను ఇక ఏడితే దానికి ఏదో ఒకటి మార్గం చేద్దామని చూస్తాను కానీ ఇట్లా మరి కూర్చో. అందరు మీరు ఏమన్నారు మీ షేడ్తో మాట్లాడతాం అక్కడ ఏదో వేరే పని ఇప్పిస్తాము అది ఇది అని అది అనగా నువ్వు ఇట్లా కూర్చో ఇట్లా పొద్దున్నాక ఇది ఏంటి ఇది ఊరుదా అయ్యో రాములో సిగ్గేవారు ఉంటే నేను కూర్చున్నది కూడా ఏర్పడితే రామా నేను కూర్చున్నది కూడా ఏర్పడుతుంది ఇగో ఈ ఇంట్లో నేను ఏ మూల చేసినా కానీ ఓ మూల చేస్తే ఓ మూల అంతేనా ఓ మూల చేస్తే ఓ మూల ఇట్లే పచ్చబడుతుంది ఇగో ఎంత ఉడితేంది అది రాలుతుంది ఇది మొత్తం ఇంత కింద కూలుతుంది ఈ గడ్డి అంతా ఇంతకుముందు గడ్డి ఉండి లేకుండా చెక్కిన గడి చెక్కిన కానీ ఆకు రాలుతలేదా ఈ రాళ్ళతో రాకు నువ్వు ఒక్క నువ్వు ఏం ఉడుతుంది ఊడితే ఏం ఉడుతుంది ఇది అరే నేను ఆ పక్క ఊడిచిన మళ్ళీ వీటి వచ్చే వరకు మళ్ళీ మొత్తం నీడు ఏం చేయాలి ఆయన వచ్చేటి నువ్వు పని చేస్తున్నావు అంటాడు సిసి కెమెరాలు పెట్టిండు అంతేనా సిసి కెమెరాలు పెట్టిండు ఇక్కడ నేను ఏం చేసి ఇప్పుడు మరి కూర్చున్నా చూస్తాడు ఇక్కడ కూర్చున్నా చూస్తాడు అంతేనా చూస్తాడు సరేనే లచ్చన్న
ఈ బాధ భరించలేక అయ్యో నాకు కోతులాగో కోతులు చూడావు తెలంగాణ గోస వచ్చి ఎక్కడికో కోతులు చూడావు అదే ఆ కోతురావు కోతులు కూడా ఈ రాత్రి ఇళ్ళనే తిరుగుతాను అదే కోతులు కూడా ఉన్నాయి ఇలా అవి ఇక ఇవే నా సోపతి అంతేనా ఇక ఈ కోతులే సోపతి నాకు అప్పునే అశోకవనం ఉన్నట్టే ఉన్నది కాదే ఇది ఇప్పుడు నాకు ఇక మనుషులు కనబడేది లేదు ఈ కోతులే ఈ కోతులే కనబడతాయి అమ్మ నీకు భయం అయితే లేదా అనే ఇల్లా ఇక భయం అయితే లేదంటే నేను ఏం చేయాలి రాముడు శంకర మొన్న చెప్పినా కదా మా వాళ్ళు ఏమన్నారు నీ దండం పెడితేనే అప్పు దేరదాకా ఎట్లా కష్టపడి దండం పెడితే అని బాధ్యత ఇక్కడికి అయితే దేరది మళ్ళీ పిల్లలు పెళ్ళికి ఎదుగుతుండ్రు మరి మళ్ళీ కష్టమవుతుంది నువ్వు ఎంత కష్టపడు అప్పు తేరింది అనుకో నువ్వు ఉండకు అంటుంది మరి దాని మాట కూడా కరెక్టే ఇక్కడ పరిస్థితి ఇట్లున్నది కానీ అక్కడ పరిస్థితికి అట్లుండే అరే పని ఎంత అని చెప్తానే ఇక నాకు అయ్యలేడు అవ్వలేడు జ్వరం వచ్చింది అని లేదు నాకు జ్వరం వచ్చిందని లేదు ఏది లేదు ఇది కనీసం మనకు తెలుగు మాట్లాడేటోడు కూడా లేదు అవుట్ ఆఫ్ వచ్చి ఇటువంటి నరకం అనుభవించుడు మాత్రం ఎవరికి రావద్దు. అది నువ్వే పడికే ధైర్యంతో తట్టుకొని ఉంటాను కానీ నాటువంటి అయితే సపరేట్ కూడా విక్కొనిపోదు. అదే నేను ఉడవిక్కర పోదామంటే ఇప్పుడు దాని మాట వినవలసి వస్తుంది. సరే అది మాట చెప్పింది చెడు కాదు మంచిగా చెప్తుంది. పాపం దారివిడ అన్యాయం నేను నెలకు నీకంటే 150,000 జీతం నాకు 50,000 50,000కి వెళ్ళి అంటే తిండికి ఆయన తీసుకొస్తాడు. ఇక నాకు చాయ్ ఉందా హోటల్ ఉన్నదా ఓ బీడా సిగరెటా మందు కింద అంటే ఇక్కడ దొరకదా. మరి ఇప్పుడు నీకు మీ సేటు ఎప్పుడెప్పుడు వస్తాడు ఏంటిది నీకు సామాగ్రి ఎప్పుడు తెస్తాడు ఏం తెస్తాడు ఏమైనా జ్వరం అది ఇది వస్తే ఎట్లా ప్రాబ్లం ఏంటిది ఏమైనా ఫోన్ చేసి రమ్మానుడా నీకు గాసం సరే ఈ దోమలను గీవాలను పంటనో కానీ తిండి కన్నా కొద్దిగా మంచిగా అరుచుకుంటాడా అంటే వాళ్ళు తినే తీసుకొచ్చి పారేసిపోతాడు అంతేనా వారానికి ఒకసారి వస్తాడు బియ్యం ఆ బోటి పోటీ మా రూలు వేసిపోతాడు. ఇక మనం పొద్దుగా దాకా ఉండాలి. పొద్దుగాలు వేసి పొద్దుగాల 7 గంటలకు డ్యూటీ ఎక్క ఇళ్ళకి రావాలి తోటలోకి రావాలి. మధ్యాహ్నం పోయి ఆయన ఇక్కడ నిండి రావాలి మళ్ళీ పొద్దుగా దాకా. ఇప్పుడు చీకటి అవడానికి వచ్చింది ఇక పోతున్నాయి ఇక పోవాలి చీకటి ఏంటంటే అక్కడ చూస్తాడు నువ్వు ఎంత పొద్దుగాల పని చేసినావు అని కెమెరాలు ఉన్నాయి చుట్టూ సీసీ కెమెరా అక్కడ చూస్తాడు ఈ మనిషి ఏం చేస్తుండని ఇంత పెద్ద తోట అడుగుతాడు నన్ను ఎవరు వచ్చి మీ దోస్తు ఎవరు వచ్చినట్టుగా మా ఊరు వచ్చారు మా చుట్టపోడు మా అన్న వచ్చిండు మాట్లాడిన వాళ్ళ జింబరోజు అట కలిసిపోదామని వచ్చిందని చెప్తా. అదే కానీ టైం అయింది కాబట్టి ఏమన్నాడు మధ్యాహ్నం అయితే కొద్దిగా పని చేసి నువ్వు దోస్తులు మరి తిరిగినావు కదా అది ఇది అంటాడు మళ్ళీ అంటాడు. అంటే ఇంత పెద్ద తోట సీసీ కెమెరాలో సెక్యూరిటీతోనే నడుతుందండి. ఇంత కూర్చుంటే ఇది అంతా కనిపిస్తుంది. దీని చుట్టూ రోడ్ ఉంది కారు వేసుకొని మొత్తం చుట్టూ తిరిగేస్తాడు. రోడ్ ఉన్నది పింఛన్ ఉన్నది రోడ్ ఉన్నది చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది ఏం కదా మొత్తం ఆయన కనిపిస్తుంది చూస్తుంది. నీ పని చేసేది కూర్చున్నది ఏం చేసేది అని కూడా పడుతుంది. ఇక నేను దాయకుండా చెప్పుడే దమ్మత్తే కూర్చున్నట్టే కొంచెం రెస్ట్ అయి కూర్చున్నా చెప్తా అంతే. కానీ ఇక మన ఇంత కష్టపడ్డందుకు మా వాళ్ళు అయితే ఏం చెడగొడతలేదు. కైకిలు పుల్ చేసుకుంటుంది కైకిలు పోతుందా బీడీలు చేస్తుంది. ఏదన్నా సీజన్ ఉన్నప్పుడు పత్తేరుడు కానీ నాటేసినప్పుడు నాటేసుడు కానీ ఇట్లా పోయి దానికి రోజు 300-400 సంపాదిస్తుంది. సంపాదించి బడి పిల్లల మందం బడి పీసులు తెల్ల తీసుకుంటుంది. నేను పంపిన పైసలు మాత్రం ₹1 ఖర్చు పెట్టకుండా తెచ్చిన కాడ అప్పులే కడుతుంది. అప్పులు కడుతుంది కట్టుకుంటే నాకు చూపిస్తుంది చెప్తుంది. ఇక పలాని మల్లన్న దగ్గర కట్టిన ఆయన దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇంకా రాజన్న దగ్గర ఉన్నాయి వాళ్ళు ఆగుతలేరు అవి కట్టాలి అవి పంపు అని నేను చూసాను. ఎట్లా అది వేరే దాకా ఇంకొక 2 పద్దులు ఉన్నాయి. ఆ 2 పద్దులు తేడినాక నువ్వు రాని భాష రాని రోజు ఇదే మాట మాట్లాడుతుంది ఫోన్ చేస్తే. నీ భార్యకు ఇట్లా మొక్కాలనే నేను ఏం చేసుడు నా భార్య ఇంత నీకేందే నాకేంది కాదు నా అంత 300 జీతం కాదండి 150,000 జీతం. ఇక్కడ ఆఫీసర్ నౌకరి నాది. అదే మరి పని అనకండి పైసలు ఎక్కువనే ఇంకా మీ భార్య చదువుకోలేదు. ఆమె ఇటు బిడీలు చెప్తా అంటావు అటు కైకిలు పోతా అంటావు. మా భార్య ఇంత చదువుకున్నది అది ఇప్పుడు ఏ స్కూల్లో చెప్పినా దానికి 20,000 రూపాయలు ఇస్తారు. కానీ పోతుందా నా మొగడు అవుట్ ఆఫ్ అయ్యిండు ఇంజనీరు నేనెందుకు పోతా అనే ఫీలింగ్ ఉన్నదే దానికి. ఒకడెక్కడిది అయ్యో శంకర నా బాధ చెప్పుకుందాం అంటే
ఆ రోజు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ అయితే బాగానే వేస్తున్నావు నువ్వు. నెలకు 1,00,000 మిగులుతున్నాయి కాదే. ఆ లక్ష చెప్పుకుంటేనే మానం పోయేటట్టున్నది, చెప్పుకోకపోతే పానం పోయేటట్టు. ఎందుకు అదేందుకే పైసలు ఉంటే ఏదైనా సాధించవచ్చునే, పైసతోనే కదా మన పని. అయ్యో అన్న అట్లా కాదే, ఇప్పుడు మేము ఏమలవాడనే ఉన్నాము, పక్కన పల్లెటూరే. ఆ పల్లెటూరులో ఉంటలేము, మేము రాగా ఏమలాడనే ఉంచాల్సిన. మా అమ్మ నాన్న దాని వెంబడే ఉండే. నేనన్నా ఇక నేనైతే 1 రూపాయి అప్పు లేకుండా పోతానా, ఈ వచ్చిన డబ్బులు మాత్రం కొద్దిగా బ్యాంకులనే పొదుపుగా ఉంచి పిల్లలు ఎదుగుతారు. ఆ ఉంటేనే వాడు అమౌంట్ కుప్పు ఉండదు, లేకపోతే ఏమన్నా ప్లాట్ కొంటే మళ్ళీ అమ్ముకున్న పైసలు వస్తాయి. అదే అదే మన పక్కోళ్ళు భూమిసుగా అమ్ముతున్నారు మా పాలోళ్ళు, అదన్నా కొను, లేకపోతే ఏదైనా కొను, కానీ పైసలు అయితే వృధా ఖర్చు పెట్టకానంటే ఆయన నువ్వు వేయినావు పంపినావు, నేను ఖర్చు పెట్టినా తీ అని అన్నది. అంటే మరి పంపుతారు ఇప్పుడు అది రాంగా చెప్పింది ఆ ముక్క. ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు పంపుతానా, అసలు నాకు 50,000 చాలానే చాలయి. ఇక నేను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు బీడి లేదు, ఛాయ్ లేదు, ఏది లేదు, బుక్కడ తింటాను, సపరేకుంటాను. నేను అక్కడ ఇప్పుడు మేము 10 మంది ఉన్నవాడ, ఒక మందు తప్ప ఇది అది బగారా ఖర్చు 50,000 నేను ఉంచుకుంటానా. ఆ 50,000 టైట్ అవుతుంది, ఈ 1,00,000 రూపాయలు పంపుతానా. మొన్న ఫోన్ చేసింది. హలో హలో బాబా, ఫోన్ కట్ అయింది బాబా. కోపం వచ్చిందా? నేను అది చెప్పిన వాళ్ళే మీకు. కోపం నాకు వస్తే నేను ఏం చేస్తానే, కోపం వస్తే నేను ఏం చేస్తాను, నేను చేసేది చేయాలి, కానీ కోపం ఏం లేదు. కానీ ఇక కట్ అయింది కాలు అది. అదే కోపానికి వచ్చినా కావచ్చు, అందుకే మళ్ళీ రిటర్న్ కాల్ చేసిన బాబు నేను నీకు. ఇక కోపానికి వస్తే ఏమున్నది, నేను పైసలు పంపటం అంతేగాని నేనేమని చేస్తాను. నాకు డాక్టర్ ఖర్చు నెలకు 10,000 వస్తానే బాబా. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు కట్టాలి, ఇంట్లో అన్ని చూసుకోవాలి కదా, నాకు డబ్బులు సరిపోవట్లే కదా, నువ్వు పంపించాలే కదా. మరి పంపిస్తా అంటే నేను అధిగమించిన పని చేస్తానని ఇప్పటికే ఒకటే పూట తినట్టు తిని నీకు డబ్బు పంపుతానా. డాక్టర్ ఖచ్చితంగా నెలకు స్కానింగ్ రాసిండు, టాబ్లెట్లు వాడాలన్నాడు, ప్రతి ఒక్క టాబ్లెట్ వాడమని చెప్పిండు. ఇప్పుడు మనం కావాల్సుకొని ఏసీ పెట్టుకుంటే కరెంట్ బిల్లు రాదానే, ఏసీకి 45,000 50,000 రూపాయలు, మరి పెట్టుకోవాలి, దానికి 4,000 3,500. అంటే ఖర్చులు పెంచినట్ట తగ్గించినట్ట, నన్ను ఏమైనా బాగుపడుస్తావా? నువ్వు పంపి అంతే, నాకు అవసరం లేదు, నాకు డబ్బులు పంపి అంతే, నెలకు కావాలి నాకు అంతే. సరే ఎప్పుడు అవసరం లేదు నాకు. పని మనిషి కూడా పెట్టించుకోవాలి, పని మనిషి 5,000 అడుగుతుంది నెలకి నాకు. ఇంకేమైనా ఉంటే చెప్పు. అన్నీ ఉన్నాయి బావా, చెప్పాలనుకుంటానా నువ్వే. ఇప్పుడు నీకు లేని రోగం అంటే లేదా? ఇప్పుడు డాక్టరు 3,000 5,000 అయితే చెప్పిండు, అన్ని రోగాలు ఉన్నాయమ్మా, నీకు అన్ని టెస్టులు చేయించుకొని చెప్పిండు నాకు. చెప్తాను డాక్టరు 5,000 రూపాయలు 4,500 మెత్తడి చెప్పులు తొడుక్కొని తిరగాలన్నాడని చెప్పినావు. నీకు లేని రోగం ఎక్కడున్నదే? నువ్వు అరే రోగం అన్ని ఉన్నాయి బావా, అన్ని రోగాలు ఉన్నాయని డాక్టర్ చెప్పిండు నాకు. నువ్వు అక్కడ బెడ్ మీద వనవు సాపల వనవు నాకు తెలియదు, కానీ నువ్వు అన్న మనిషి లెక్కున్నావే, నీకు లేని రోగం ఏమున్నదే? అన్ని రోగాలు ఉన్నాయి నాకు, అందుకే డాక్టర్ అన్ని రాసిండు స్కానింగ్లు నాకు. ఖచ్చితంగా వేయించుకోమన్నాడు, మందులు వాడమన్నాడు, నెలకి ఖచ్చితంగా రావాలని చెప్పిండు. లేకపోతే ప్రాబ్లం అవుతుందమ్మా నీకు అని చెప్పిండు కూడా. మరి వాడద్దా నేను? నాకు అర్థమైంది, నువ్వు పోయింది డబ్బులు పంపి మంత్లీ నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా ఓటేం ఇంకా వేరే కంపెనీలుగా ఈ డ్యూటీ అయిపోయినాక ఓటీ సుగా చేస్తారట వేరే చెయ్యి. ఓటు వేసి ఎక్కువ పంపి డబ్బులు మాకు. సరేనే, నా బాధ నేను పడతా. ఇక నా బాధ కూడా ఉడాలే కదా నువ్వు. చూడపోతే నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి, నేను నెలకి పంపించాలి అంతే. ఏం చెప్పద్దు, నాకు ఇంత ఖర్చు వస్తుంది నాకు నెలకి. ఆ మెడ పడది నా కర్మ కదా, నేను పంపకపోతే అంతనా కానీ. మరి ఇవన్నీ పంపుతున్నావా లేదా? పంపకపోతే నన్ను బయట బతకనిస్తుంది. చెవులకి వెళ్ళి రక్తం వెళ్ళేటట్టు మళ్ళీ నిన్న ఫోన్ చేసి అంటాను కదా, సార్ నిన్న కాదు ఇవ్వాలి. బావా ఏడున్నావు అంటే, మా దోస్తు దగ్గరికి పోతే నాకు ఇట్లా మనోడు రావని ఉన్నాడు కదా అంటే, సరే పోతే పోతుంది కానీ ఇక ఆమె ఫోన్ చేస్తాను. ఇక అంతేనా? కడియాయి కానీ ఫోన్ చల్లకుండా అయితే ఇప్పుడు ఫోన్ చేసి అంటాను కదా, బావా ఒక మాట ఇక ఏంటిది అని అంటే, ఇగో బావా నీకు ఫోన్ చేసినప్పుడల్లా నీ ఫేసు అస్సలే కనిపించలేదు, కర్రగా
అట్లా కనిపిస్తుంది బావా, నాకు మంచిగా అనిపించలేదు అంటే మరి ఏం చేయాలి నేనంటే ఏం చేసి పెట్టేది బాబా, అదే ఆఫీల్ దానిలోనే ఓ కొత్త ఫోన్ వచ్చిందట, ఎంతనంటే ఎంత ఎక్కడిది 80,000 అట, మంచి ఇంత పెద్దగా ఉన్నది, నీ మొత్తం నువ్వు ఇక్కడ నా ఎదురుగా కూర్చుని మాట్లాడుకోవచ్చు మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది బావా, పక్కలు తెచ్చుకున్నారు. నేను ప్రేమ కొద్ది చెప్తుంది పట్టరాదు. అయ్యో రాములా, ఫోన్ కొరకే నా మీద ప్రేమ కాదే, ప్రేమ పాడు కాదు, ఆ ఫోన్ కొరకు మంచిగా పడాలంటుంది కదా, అది ఏం ఎట్లనే మనకు అనుకోమానే రామన్న, వాళ్ళ మాటలు ఎట్లుంటాయని అనుకోమానే. ఇక గది నా పరిస్థితి, ఇక ఇట్లున్నది, నువ్వు ఏ అల్లరి లేకుండా ఇక్కడ బుక్కడి తిని భగవంతా నన్ను చల్లగా చూడు భగవంతా అని చెట్లల్లో పురుగు పూసి రాకుండా ముట్టకుండా చల్లగా చూడుతాంది అని మంచిగా హ్యాపీగా అంటాను. కానీ నాకు అచ్చి పంటే నిద్ర పడతలేదు. 1,00,000 రూపాయలు పంపుతానా, సరిపోతలేవు అన్నాడు. మళ్ళీ చెప్పుకుంటే మానం పోతుంది. మళ్ళీ నైటు 2 గంటలు వేరే కంపెనీలో చేస్తాను. మళ్ళీ చెప్తున్నావు మరి ఏం చేసు, మరి పైసలు కావాలి, అది సరిపోతలేవు, పైసలు అనేది పానం తినబట్టే. పిల్లగాళ్ళు ఏం చదువుతుండే? పిల్లగాళ్ళు ఒకడు ఇప్పుడు బీటెక్ చేస్తారు, నా అమ్మాయి ఏమో ఇప్పుడు డిగ్రీ చేస్తుంది. వాళ్ళని తీసుకపోయి ఎక్కడేసింది తెలుసా, మంచి క్లేవర్ నా పిల్లలు. నేను సో గవర్నమెంట్ బయలుని చదువుకున్నా, మంచి క్లేవర్ ఉన్న వాళ్ళని వాళ్ళని తీసుకపోయి హైదరాబాద్ హాస్పిటల్ నారాయణ కాలేజీ కొద్ది పైసలు అనేది. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం. అయ్యో మా వాళ్ళు సో అట్లే చదివేదే, మంచిగానే ఉండేదే. ఇక నా పరిస్థితి అట్లున్నది అన్న. ఇక ఇది ఫోన్ పాడుగాని దాందేనే మళ్ళీ చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఫోన్ పైకి దాలికపో ఈ సెల్ కొనిచ్చేదాకా నాకు మళ్ళీ అదే ఉంటుంది. మరి పని సాధన అంటున్నట్టు మరి మరి ముసలు గిలో రాలేదు, పని మనిషికి ఇట్లా పెట్టుకోనాలే. అయ్యో నేను ఇది మర్చిపోయినా, నా బాధ. ఇప్పుడు నీకు బోరు కొడుతుందో నా ముచ్చటంతా చెప్తాను నేను, అదే మర్చిపోయినట్టు నవ్వుతుంది, నాకు దుఃఖం అవుతుంది. ఇప్పుడు ఇది పని మనిషిని పెట్టుకుంటా, మళ్ళీ ఇప్పుడు వచ్చే నెలసుంది ఇంకా ఎక్స్ట్రా డబ్బు పంపు అంటాను. అంతమంది ఆయమందం 8,000, ఆయన నెలకు 5,000 6,000. 5,000 కాదు, మనకు ఆ గాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ గట్ట వంటలో పెట్టుకుంటాను నేను. మన ఇంట్లో సామాన్ ఉంటుంది, మనకు తగ్గట్టు కొద్దిగా హై క్లాస్ ఉండాలి. 3,000కి వస్తారు కాదు అంటే 3,000 కాదు 6,000కి మాట్లాడినా అంటే మళ్ళీ నెలకు 6,000 ఎక్స్ట్రానే. ఏం చేస్తుడు నా కర్మ. అవుట్ ఆఫ్ అని వస్తే ఇంటికాడ పెళ్ళం ఎంజాయ్ చేస్తే పైసో పరకో నా మొగడు ఎంత కష్టపడతాడో ఏమో. మరి పైసో పరకో వస్తే ఇది దాచి పెడతా అని అంటే ఇక ఆమె జల్సాలకి అట్లా చేయబట్టే ఇంకా ఏమో సిటీకి పోయిందట, ఎట్లా ఉంటుందో ఏమో, ముసలోళ్ళు అక్కడ ఉంటారు. నాకంత అగులు బుగులు అవుతుంది, నా సంసారం అంతా పాడైపోయినట్టు అవుతుందో ఏమవుతుందో, నేను కర్మానికి వచ్చినట్టు అయింది. అవుట్ ఆఫ్ చల్లకుండా అవుట్ ఆఫ్ వస్తే 10 రూపాయలు సంపాదించి పంపితే పైసా వెనకేసి పొలం పుట్టో కొన్న పిల్లలు ఉన్నారు. కానీ ఇట్లా నా పిల్లం అటువంటి మాత్రం పిల్లల్ని ఇదివరకు ఎవరైనా చూడలేదు. ఇక ఆమె పెద్దింటి పిల్ల కావచ్చు, కొంచెం చదువుకున్నది అంటున్నావు కదా. అరే చదువుకున్నదే పెద్దింటి పిల్లేనే, పైసా ఊరికేనే వస్తా, అదే డబ్బు కష్టపడితే వస్తుందని చూడాలి. కానీ జల్సాలు చేస్తే ఎన్ని రూపాయలు సరిపోతే. డబ్బు కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది. నువ్వు అది దాని గురించే తెలియపోయినప్పుడు డబ్బు విలువ ఏం తెలుసు. అదే పరిస్థితి ఉంది. మనం వీడికి ఎంత కష్టపడుతున్నాం, అదే ఎంత కష్టపడితే వాడు 50,000 ఇస్తుండు అనుకుంటే మనం వీడు దీన్ని చూస్తే దానికి విలువ తెలుస్తుంది. ఎట్లా ఖర్చు పెట్టాలి, దీన్ని ఎంత పొదుపు చేసుకోవాలి తెలుస్తుంది. నెలంతా కష్టపడితే 50,000 వస్తాయి. ఇక దాని గురించి కట్టమే తెలియపోయాను, లోట్లే పంపబడుతుంది ఆమెకి మేరకనే. ఇక అదే అవుతుంది. సరే చూద్దాం ఇక వాళ్ళకు. ఇక నేను మరి పోదాం, పొద్దు పోతుంది. నేను నీకు సుగా ఇక నాకు మంచిగా అనిపించలేదు. నేను అక్కడ మా కంపెనీలోనే పని మాట్లాడినా. మీరు మొన్న ఆ రోజు అంటే నాకు ఎంతో ఆశ అనిపించింది అన్నా. కానీ ఇక ఇప్పుడు పని మాట్లాడినాడా నేను. ఇంకొక వారం రోజులకు మళ్ళీ వచ్చే జుమ్మకు వచ్చి నేను తీసుకొని పోతా. మీ సేటుకు సో చెప్పు, సేటుగా నేను పోతానని చెప్పు. నేను అక్కడ చెప్పుడు కాదన్నా, రేపు వచ్చే నెల వరకు నా పీరియడ్ అయిపోద్ది. వచ్చే నెలకు అయిపోతుంది. వచ్చే నెల వరకు నా 2 సంవత్సరాలు నిండుతుంది. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఫినిష్గా పోతా ఇంటికి పోయి భార్య పిల్లలు చూసుకొని మళ్ళీ మీరు ఇక్కడ ఉండగా నాకు వీజా పంపించండి మీ కంపెనీలో. ఓకే, నేను కంపెనీ నుంచి మాట్లాడినా మీ కంపెనీలోకి వెళ్ళి పంపితే ఇప్పుడు మనం ఇక్కడ దొంగతనం చేసిరాదు. ఇప్పుడు మనకు పీరియడ్ అయిపోయిందండి, అయిపోతే కదా నా సంగతి నేను పోతా.
గత కట్టబడ్డందుకు వచ్చినా నాకు ఇంటికి పోతా, భార్య పిల్లలు చూసుకుంటా. ఓకే నెల 2 నెలలు అయిన తర్వాత నెల 2 నెలల వరకు నాకు పంపించండి. ఓకే పంపిస్తే ఇక వచ్చి మీతో కలిసి పని చేస్తాను. నేను మాట్లాడినది పెద్ద మర్చిపోకూడదు దయచేసి. మళ్ళీ ఏంటంటే ఈడికాడికి ఇప్పుడు నేను పోయే వరకు కూడా ఇంకో 10-20 వేలు కొద్దిగా బాకీ ఉండేటట్టే ఉన్నాయి. అంతేనా? మళ్ళీ మా పెద్ద అమ్మాయి పెళ్ళికి వచ్చింది. అదే ఇక ఒక్క 4 సంవత్సరాలు కట్టపడిపోతే 4 సంవత్సరాలు కట్టపడిపోతే అబ్బా అంత మా బిడ్డ పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతుంది. కొడితే కొద్దిగా కొడుకు సంగతిగా చూసుకుందాం. సరే నన్ను అయితే మర్చిపోకూరి. ఓకే నేను పని మాట్లాడినా, నేను ఇంకా ఈయనంగితే తీసుకుపోదామని అనుకున్నా. కానీ నువ్వు ఇంటికి వస్తాను, పిల్లలు చూసుకొని వస్తా అంటాను కాబట్టి ఒక్కసారి పోయేది. మళ్ళీ ఇటు వస్తే ఒక్క 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండదు. ఓకే నువ్వు 4 సంవత్సరాలు ఉన్నావు ఒకలేదు. నేను సుగా ఇంకో 3 ఏళ్ళు ఉన్నాయి. ఇక అది మా కంపెనీ నుంచి ఆయనే మళ్ళీ దానికి పెంచుతా అన్నాడు. పోతేనో పోయేస్తా. అదే అదే నేను సుగా నాకు టైం దగ్గరకు పోయింది. వచ్చి నేను సుగా చూసి వస్తా. 4 నెలలు ఉన్నది లేవు, పోవచ్చు అని అన్నాడు మా సారు. ఇక నేను సుగా సరే సరే వస్తా. అచ్చ కలిసి నేను వచ్చే నేను పోంగా మీ దగ్గరికి వెళ్ళి అత్తే నేను వచ్చి ఫ్లైట్ ఎక్కి అదే అత్తే. ఇక నేను మళ్ళీ మీరు నాకు నెల తర్వాత వరకు పంపిర్రు అనుకో, ఓకే నేను వచ్చి చేసుకుంటాను. ఒక దగ్గర ఉన్నాం మనం, ఒక దగ్గర ఉంటే కొద్దిగా సరే సరే ఇక మనకు మంచిగా ఉంటుంది. మంచిగా నన్ను అయితే అది మర్చిపోద్దు. నేను వాడికి పోయినాక మాత్రం మళ్ళీ నన్ను లేదు ఎట్లా మర్చిపోవడానికి. ఇప్పుడు వస్తున్నాను, ఎవరు రాక ఇంత టైం అయినా కానీ వచ్చినా. సరే సరే మరి ఇక నువ్వేం బాధపడకు. అదే నన్ను అయితే మర్చిపోద్దు. మాట్లాడి పెట్టిన పని నీ గురించి నా దగ్గర ఉంచుకుంటా. నేను ఉందాం ఒక దగ్గరనే. రైట్ వెళ్తా మరి. బాయ్.